నిర్ణయం చాలా మంది యానిమల్ యాక్టివిస్టులకి ఇబ్బందికరంగా ఉంది. మీకెలా అనిపిస్తుంది? అంటే ఈ నిర్ణయంలో యానిమల్ యాక్టివిస్టుల కన్నా చాలా జంతువులు ఎక్కువ బాధపడుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కోర్ట్ అనేది ఒక జడ్జ్మెంట్ లాగా పాస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడికి ఢిల్లీలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఏవైతే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటారో వాళ్ళందరూ కలిసి వాటన్నిటిని తీసేయాలని చెప్పి ఆల్రెడీ రిలోకేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఢిల్లీలో మనం ఆ మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ లేదు క్రమపద్ధతి. తర్వాత అక్కడ ఏవైతే డాగ్స్ ఉన్నాయో వాటికి ప్రాపర్ వ్యాక్సినేషన్ లేదు. సో ఎక్కడైతే యానిమల్ బర్త్ కంట్రోల్ సరిగా జరగకుండా ఉంటుందో అక్కడ పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. తర్వాత వీళ్ళు ఏవైతే డాగ్స్ ని తరలించాలి వేరే చోట రిలోకేషన్ చేయాలని అంటున్నారు. సో అలాంటివి మనం చూసుకుంటే ఒక ఏ అనే కాలనీ నుంచి డాగ్స్ తీసుకెళ్లి బి అనే కాలనీలో పెడితే అక్కడ ఏ అనే కాలనీ బి అనే కాలనీ డాగ్స్ ని యాక్సెప్ట్ చేయవు. సో అక్కడ మొత్తం అంతా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కాలనీ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలో చేయవు. సో అది లాస్ట్ అండ్ హంగ్రీ ఉంటుంది. తర్వాత దానికంటూ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది టెరిటోరియల్ కాదు. సో అక్కడ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాంటి సిచువేషన్ లో డాగ్ బైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే బేసికలీ మీరు అనేది షెల్టర్స్ లో అయ్యే పరిస్థితి ఇది, లేకపోతే షెల్టర్స్ లో కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు తీసుకెళ్లి ఇక్కడ కాలనీ డాగ్స్ ని వేరే పంజగుట్టలో వదిలేస్తారు అనుకోండి, వీటికి పడకుండా పడదు. అక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వాటికి ఇంకొకటి ఏంటంటే వాటికి ఫుడ్ దొరకదు. ఎందుకంటే డాగ్స్ అనేవి టెరిటోరియల్. అవి వాటి ఉండే ప్రాంతంలో అవి ఫుడ్ ఎక్కడ దొరుకుతాయని వెతుక్కుని వాటంతా స్వతంత్రంగా ఫుడ్ తీసుకుని తినగలవు. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.